ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మార్పు ఎలా వచ్చిందో చూపించే మరో దృశ్యాన్ని చూడండి. గత 15 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముస్లిం తుష్టీకరణ రాజకీయాలు చేసిందని బీజేపీ ఆరోపిస్తూ ఉంది. ముఖ్యంగా 2017 ప్లస్ 2018 సంవత్సరాల్లో దుర్గా పూజ మరియు మొహరం ఒకే రోజున వచ్చినప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వం ఎప్పుడు మొహరంకే ప్రాధాన్యత ఇచ్చేదని విమర్శలు కూడా వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో సుమారు 70% హిందువులు, 27% ముస్లింలు ఉన్నారు. 2011 జనగణన ప్రకారం అక్కడ సుమారు 6.5 కోట్ల మంది హిందువులు, 2.5 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారు. బెంగాల్లో హిందువులు మైనార్టీలా జీవించాల్సి వచ్చిందని, ముస్లింలు మెజారిటీల పాలన సాగిందని బీజేపీ వాదిస్తోంది. అక్కడ హిందువులు తీవ్రంగా అసంతృప్తితో జీవించారని, అదే అసంతృప్తిని బయటికి తీసుకొచ్చేందుకు బీజేపీ ఒక వేదిక ఇచ్చిందని చెబుతున్నారు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు దేశంలో మెజారిటీ హిందూ సమాజానికి తమ భావాలను వ్యక్తం చేసే అవకాశం లభించిందని, అదే పరిస్థితి ఇప్పుడు బెంగాల్లో కనిపించింది అని కూడా అంటున్నారు. గత 15 సంవత్సరాలుగా బెంగాల్లోని హిందువులు, వ్యాపారులు, మార్వాడీ సమాజం, ఇతర వర్గాలు తమ పండుగలను స్వేచ్ఛగా జరుపుకోలేకపోయారని, ఆలయాలకు వెళ్ళడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సమాన హక్కులు లభించలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అసంతృప్తి, ఆవేదనే ఈసారి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని భారీ ఓటమికి గురి చేసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 150 సీట్లు వచ్చినా చాలనుకునే బీజేపీకి ప్రజలు 200 దాటే మెజారిటీ ఇచ్చారని, ఇది బెంగాల్ హిందూ సమాజం యొక్క ఆగ్రహానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా పశ్చిమ బెంగాల్లో సనాతన ధర్మానికి మళ్ళీ గొప్ప స్థానం దక్కుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కోల్కతాకు చేరుకున్న అమిత్ షా ముందుగా ప్రసిద్ధ దక్షిణేశ్వర్ కాళీ ఆలయానికి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేశారు. ఈ చర్య ద్వారా బెంగాల్ ప్రజలకు ఒక పెద్ద సందేశం ఇచ్చారని విశ్లేషకులు కూడా అంటున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆలయాలను సందర్శించడం పెద్ద చర్చనీయాంశమే అయింది. ఇప్పుడు బెంగాల్ స్వేచ్ఛ పొందిందని, అక్కడ హిందువులు ఇకపై స్వేచ్ఛగా ఆలయాలకు వెళ్ళగలరని, జై శ్రీరామ్ నినాదాలు కూడా చేయగలరని, తమ పండుగలను ఘనంగా జరుపుకోగలరని బీజేపీ చెబుతోంది. ఇకపై మతపరమైన ఊరేగింపులపై ఆంక్షలు కూడా ఉండవని పేర్కొంటున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వ రోడ్ మ్యాప్ను 3 ముఖ్య అంశాల్లో అర్థం చేసుకుందాం మనం. ఫస్ట్, లా అండ్ ఆర్డర్. బెంగాల్లోని ప్రజలు హింసలేని పాలన కోరుకుంటున్నారు కాబట్టి చట్ట వ్యవస్థను బలోపేతం చేయడం బీజేపీకి ప్రధాన లక్ష్యం. ఇక 2, అక్రమ చొరబాట్లు. బెంగాల్లో అక్రమ వలసలు పెద్ద సమస్యగా ఉన్నాయని బీజేపీ చెబుతోంది. చొరబాటుదారులను గుర్తించి తొలగించడం కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. ఇక 3, అభివృద్ధి. గత 15 సంవత్సరాల్లో పశ్చిమ బెంగాల్ అభివృద్ధిలో వెనుకబడిపోయిందని ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను మమతా ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శిస్తున్నారు కూడా. ఇప్పుడు పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. అలాగే కేంద్ర సంక్షేమ పథకాలు కూడా ఇకపై ప్రజలకు చేరుతాయని కూడా పేర్కొంటున్నారు. ఇక అమిత్ షా మాట్లాడుతూ ఏమన్నారంటే, త్రిపుర, అస్సాంలో ఇప్పటికే మా ప్రభుత్వం ఉంది, ఇప్పుడు బెంగాల్లో కూడా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్రమ చొరబాట్లు అసాధ్యం అవుతాయి, గో తస్కరీ కూడా పూర్తిగా ఆగిపోతుంది. బెంగాల్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం కలిసి సరిహద్దులను దేశ భద్రతకు అజేయ కోటలుగా మార్చేస్తామని అన్నారు ఆయన. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం ఎంత భారీదో కొన్ని గణాంకాలు కూడా చెబుతున్నాయి మనకు. ప్రతి నియోజకవర్గంలో సగటున సుమారు 11,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ గెలిచింది. 9 జిల్లాల్లో టీఎంసీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 23 జిల్లాల్లో 20 జిల్లాల్లో బీజేపీ నంబర్ 1 పార్టీగా నిలిచింది. పశ్చిమ బెంగాల్ ప్రతి జిల్లాలో ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. పూర్వ మిద్నాపూర్, ఝార్గ్రామ్, డార్జిలింగ్ సహా 8 జిల్లాల్లో బీజేపీ 100% సీట్లను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 207 సీట్లు వచ్చాయి. టీఎంసీకి కేవలం 80 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ సంఖ్యలే ప్రజలు ఎంత భారీ స్థాయిలో బీజేపీకి మద్దతు ఇచ్చారో చూపిస్తున్నాయి మనకు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రమాణ స్వీకారంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దీనిపై ఆయన ఇప్పటికే ఏప్రిల్ 27న ఎన్నికల ప్రచార సమయంలోనే సంకేతాలు ఇచ్చారు మనకు. ఆ రోజు మోడీ ఏమన్నారంటే, నేను బెంగాల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజల ఉత్సాహాన్ని చూశాను. మే 4న ఫలితాల తర్వాత
బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను తప్పకుండా రావాల్సి ఉంటుంది అన్న నమ్మకంతో తిరిగి వెళ్తున్నాను. అందుకే నా ఉత్సాహం మరింత పెరిగింది అన్నారు. ఇవాళ తొలి రోజునే అమిత్ షా, శుభేందు అధికారి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇకపై మమతా బెనర్జీ కూడా దర్యాప్తు పరిధిలోకి రావచ్చని, పశ్చిమ బెంగాల్లో నేరాలు మరియు అవినీతి పూర్తిగా నిర్మూలించేందుకు బీజేపీ కొత్త ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా తెలిపారు. ఇప్పుడు సందేశ్ ఖాళీ ప్రాంతంలో మహిళలపై జరిగిన అత్యాచారాల కేసులను విచారించి నిందితులకు శిక్ష పడేలా ప్రత్యేక దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి మమతా బెనర్జీ సిద్ధంగా ఉండాలని బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు బెంగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆ అధ్యాయం పేరు దర్యాప్తు. ఈ దర్యాప్తు పరిధిలో మమతా బెనర్జీ మాత్రమే కాదు, అభిషేక్ బెనర్జీ కూడా రావచ్చని, వారి చుట్టూ ఉన్న నాయకులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న వారిపై కూడా ఈ విచారణ జరగబోతుందని బీజేపీ స్పష్టం చేసింది. అమిత్ షా మాట్లాడుతూ, బెంగాల్ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను, ఇది మా వాగ్దానం. గుండాగిరి, హింస, సిండికేట్ రాజ్, అవినీతి, కట్మనీ సంస్కృతి ఇవన్నీ బెంగాల్ ప్రజలను చాలా సంవత్సరాలుగా వేధించాయి. కానీ కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలల్లోనే ఇవన్నీ పూర్తిగా అంతమవుతాయని ఆయన చెప్పారు. అలాగే శుభేందు అధికారి కూడా మాట్లాడుతూ, సందేశ్ ఖాళీ నుంచి ఆర్జీకర్ వరకు మహిళలపై జరిగిన దారుణాలపై ప్రత్యేక కమిషన్ను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. నిందితులపై కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం. అమిత్ షా గారు ప్రకటించినట్టుగానే ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసి రిటైర్డ్ అయిన న్యాయమూర్తులతో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభుత్వ డబ్బును దోచుకున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాం అని కూడా తెలిపారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఇండియా 9 టీవీ.